లక్షల మంది భక్తులు పాల్గొన్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోనాల జాతరకు నిధులు కేటాయించడంతో పాటు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసేందుకు సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మకర్తల మండలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన అమ్మవారి దర్శనం కోసం సహనంతో వేచి చూసిన భక్తులు, పలహార బండ్ల నిర్వాహకులు, సేవలు అందించిన వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఈవో మనోహర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ లిఖిత ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు దాదాపు 48 గంటలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి మనం చూసాము. కానీ ఆ 2 రోజుల కోసం దాదాపు నెల రోజుల నుండి కూడా కంటి మీద కునుకు లేకుండా కష్టపడ్డ వాళ్ళు ఎందరో అని చెప్పుకోవచ్చు. అందులో ఆలయ కమిటీ మెంబర్స్, ఈవో గారు ఎంతగా కష్టపడ్డారు, ఎంతమందిని మేనేజ్ చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఇటు విఐపీలు రావడం, అటు జోగినీలు, అదే విధంగా సామాన్య భక్తులు కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులను అప్పగించడంతో పాటు అమ్మవారికి తమ కోరికలు కూడా తెలుపుకునే పరిస్థితి ఇంత ప్రశాంత వాతావరణంలో జరిగిందంటే నిజంగా ఈ ఆలయ ఈవో ఎంత కష్టపడ్డారో మనం చూస్తూనే ఉన్నాము. సో ఆయన మాటల్లోనే ఆయన ఎంతగా కష్టపడ్డారు, ఏ విధమైన వర్క్ అనేది చేశారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. చాలా బాగా సక్సెస్ఫుల్ గానైతే మీరు ఈ యొక్క ఈవెంట్ ని చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ ఈవెంట్ అంటే ఇంత విజయవంతం కావడానికి అన్ని రకాల అధికారులు కానివ్వండి, అన్ని రకాల ప్రజలు అందరి సహకారం వల్లనే విజయవంతం అయింది. ముఖ్యంగా మేము ఒక దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ తేదీ నిర్ణయించిన తర్వాత ఎమ్మడే ఇక అన్నిటికీ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ముందుకు రావడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం వారు కూడా అనేక రకాలుగా గతంలో జరిగిన ఈ ఆషాఢ జాతరలో ఏవైతే ఇబ్బందులు జరిగినాయో అన్నిటిని కూడా తొలగించుకుంటూ రావడానికి అన్ని రకాలుగా అధికారులను, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను పిలిచి ఎక్కడెక్కడైతే ఏ ఇబ్బంది అయిందో దాన్ని మొత్తం వాళ్ళు సత్యమైన ఆదేశం ఇవ్వడం, వాళ్ళు దాన్ని సర్దిద్దుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇంత మంది వచ్చినా కూడా, ఇంత ముసురు వర్షం పడ్డా కూడా ఇప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ కానీ, క్యూ లైన్లు కానీ ఇన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట అనేది కానీ ఎక్కడా లేదు. కానీ ఈ ఏర్పాట్లు చూసి కూడా ఉచిత బస్సు వల్ల మహిళలు అనేక మంది లక్షలలో రావడం జరిగింది. ఈ ఉత్సవాలను ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు అంటేనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మంచిగా జరుపుకోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో డబ్బు ఇవ్వడంతో పాటు అక్కడ వచ్చే ఉత్సవాలకు వచ్చే భక్తులకు కూడా అసౌకర్యం కలగొద్దని చెప్పి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం భారతదేశ రాష్ట్రాల నుండే కాకుండా ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఫారినర్స్ కూడా రావడం జరిగింది. సార్ ఎట్లా అనిపించింది? ఫారినర్స్, బయట దేశాల వాళ్ళు కూడా వచ్చారు, మేము కూడా చూసాం. ఇంకా వీరితో పాటు ఎప్పుడూ రాని వివిధ శాఖల ఉన్నతాధికారులు, విఐపీలు, అఫీషియల్స్, రాజకీయ నాయకులు కానీ అన్ని రకాలుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారి మొక్కుబళ్ళు తీర్చుకోవడం జరిగింది. సంతోషంగా హ్యాపీగానే పోయారు అందరూ. ఇంతమందిని మేనేజ్ చేస్తున్నారు కదా సార్, మీరు ఈ ఉత్సవాల కోసం ఎన్ని రోజుల ముందుగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తుంటారు? నేను ఈ ఉత్సవం విజయవంతం కావాలంటే నేను ఒక్కనే ఉండదు. దీని వెనుక ప్రభుత్వం ఉంటుంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, మా మంత్రి గారు ఉంటారు, అన్ని రకాలుగా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, వీరందరి శ్రమ వల్లనే ఇలా వాళ్ళేం కనపడను, వాళ్ళు నేను ప్రత్యక్షంగా కనపడతాయి కాబట్టి అది మమ్మల్ని అడుగుతున్నారు మీరు అంతే. సార్ వచ్చే సంవత్సరం అమ్మవారి ప్రతిష్ఠ చేస్తామంటూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వంతో చర్చలు ఏమైనా జరుపుతున్నారు? ఇక మనం ఉదయం రంగం కార్యక్రమం చేసినప్పుడే మన మంత్రివర్యులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉన్నారు, మా ఉన్నతాధికారులు ఉన్నారు, వీరందరూ ముందే జరిగింది కాబట్టి వారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి సంబంధించి శాస్త్రం ప్రకారం చేయాలి ఏది చేసినా కూడా. కాబట్టి వాళ్ళందరినీ సంప్రదించిన తర్వాత దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.
సో చూశారు కదా, ఈ సంవత్సరం ఏ విధంగా ఈ యొక్క బోనాల ఉత్సవాలు జరిగాయో, వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా కూడా ఈ బోనాల ఉత్సవాలు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆలయ ఈవో చెప్పడం అయితే జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ సన్నీతో లిఖిత, 4 News హైదరాబాద్.